నమస్తే, వెల్కమ్ టు NHTV. మామూలుగా ఏ దేశంలోనైనా యుద్ధంలో వీరోచితమైనటువంటి ప్రదర్శన చూపించి లేకపోతే సైన్యాన్ని ముందుండి నడిపించినటువంటి వాళ్ళకి అవార్డులు రివార్డులు వస్తుంటాయి. కానీ పాకిస్తాన్ మాత్రం దీనికి భిన్నమైనటువంటి పరిస్థితి ఉంటుంది. పాకిస్తాన్లో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇటీవలే తాజాగా ఆసిమ్ మునీర్, ఆర్మీ చీఫ్గా ఉన్నటువంటి ఆసిమ్ మునీర్ని ఫీల్డ్ మార్షల్గా ఒక విధంగా చెప్పాలంటే తనను తనే ప్రమోట్ చేసుకున్నాడు. షహబాజ్ షరీఫ్ దానికి తోడ్పాటును అందించాడు. కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆసిమ్ మునీర్ని ఫీల్డ్ మార్షల్గా ప్రమోట్ చేస్తున్నాం అని చెప్పి ప్రకటించడం జరిగింది. మరి ఏం సాధించాడని చెప్పి మరి ఫీల్డ్ మార్షల్గా ఆసిమ్ మునీర్ని ప్రమోట్ చేశారో ఎవరికి అర్థం కావడం లేదు. ఇలాంటి వింతలన్నీ కూడా పాకిస్తాన్లోనే జరుగుతూ ఉంటాయి. మనందరం చూసాం. 5 రోజుల పాటు భారత్తో జరిగినటువంటి ఉద్రిక్త పరిస్థితుల్లో యుద్ధంలో ఒక విధంగా చెప్పాలంటే ఫుల్ స్కేల్ వార్ కాదు, బట్ పరిమిత యుద్ధమే. ఓ 4-5 ఉద్రిక్త పరిస్థితుల్లో భారత్ చేతిలో చావు దెబ్బతింది పాకిస్తాన్. ఎక్కడో రావుల్పిండిలో వెళ్ళి బంకర్లో దాక్కున్నాడు ఆసిమ్ మునీర్. ఆ 5 రోజుల పాటు ఎక్కడున్నాడో కూడా ఎవరికి అడ్రస్ లేనటువంటి ఆసిమ్ మునీర్. అలాంటి ఆసిమ్ మునీర్కి పాకిస్తాన్లో ఫీల్డ్ మార్షల్గా పదవోన్నతి ప్రమోషన్ లభించడం అనేది ప్రపంచం మొత్తం కూడా నవ్వుకుంటోంది, ఆశ్చర్యపోతుంది. మరోపక్క గతంలో చాలామంది అక్కడ వచ్చారు. జనరల్ ముషర్రఫ్ కానీ, జియావుర్ ఇట్లా పెద్ద పెద్ద లీడర్స్ ఉన్నారు. కానీ ఎప్పుడు కూడా ఆయుబ్ ఖాన్ తర్వాత పాకిస్తాన్లో ఈ 2వ ఫీల్డ్ మార్షల్గా ఈ ఆసిమ్ మునీర్ ప్రమోషన్ కొట్టేశాడు. అయితే దీని వెనక ఏంటి, పాకిస్తాన్ వ్యూహం ఏంటి, జరిగినటువంటి నష్టాన్ని పూడ్చుకోవడానికి, ఇమేజ్ని ఇప్పటికే డ్యామేజ్ అయింది చాలా, దాన్ని ఆ డ్యామేజ్ కంట్రోల్ కోసమే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారా, ఎలా చూడాలి? మన భారత్లో అయితే గతంలో జనరల్ కరియప్ప గారికి 1986లో ఈ ఫీల్డ్ మార్షల్గా ఇవ్వడం జరిగింది. అలాగే శామ్ మానిక్షా గారికి 1971 వార్ తర్వాత 1973లో ఫీల్డ్ మార్షల్గా ఇవ్వడం జరిగింది. ఇచ్చి గౌరవించుకున్నాం. కానీ అది వేరు. అలాగే అమెరికాలో చూసుకుంటే జనరల్ మెకార్థర్, అతనికి కూడా ఫీల్డ్ మార్షల్గా ఇవ్వడం జరిగింది. ఒక్కో దేశంలో ఒక్కో విధంగా ఉంటుంది. కానీ బాటమ్ లైన్ ఏంటంటే యుద్ధంలో అద్భుతమైనటువంటి ఒక వీరత్వాన్ని, శూరత్వాన్ని ప్రదర్శించి సైన్యం మొత్తాన్ని ముందుండి నడిపించడంలో కీలక పాత్ర పోషించినటువంటి సందర్భాల్లో ఇలాంటి ఫీల్డ్ మార్షల్గా ప్రమోట్ చేయడం జరుగుతూ ఉంటుంది. బట్ పాకిస్తాన్ కదా మొత్తం త్రికాస్ బ్యాచే ఉంటుంది కాబట్టి యుద్ధంలో ఓడిపోయినందుకు, బంకర్లో వెళ్ళి దాక్కున్నందుకు ఫీల్డ్ మార్షల్గా ప్రమోట్ చేశాడు. లెట్స్ టాక్. ఈ అంశం గురించి కాస్త మాట్లాడదాం. నాతో జాయిన్ అవుతున్నారు చర్చలో రిటైర్డ్ కర్నల్ వివి రావు గారు. నమస్కారం. నమస్కారం. నమస్తే రావు గారు. ఏంటి సార్ విచిత్రంగా పాకిస్తాన్లో తనకు తానే ప్రమోట్ చేసుకున్నాడు ఆసిమ్ మునీర్. ఒక విధంగా షహబాజ్ షరీఫ్ కొంచెం దగ్గరుండి నీకెందుకు నేను ఉన్నానని చెప్పి కొంత సపోర్ట్ చేశాడు. ఏంటి దీని వెనక ఎలా చూడాలి? ఇప్పటికే ప్రజల్లో పాకిస్తాన్ అంటే అసహ్యం, ఇప్పటికే భారత్ చేతిలో ఓడిపోయినటువంటి విషయం ఓపెన్ సీక్రెటే. ఎలా చూస్తారు? దీనికి 2 పర్సనాలిటీస్ని మనం ఆలోచించాల్సిందే. ఫస్ట్ థింగ్ ఏంటంటే పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ షహబాజ్ షరీఫ్, ఆయనకి మెజారిటీ లేదు. వేరే అపోజిషన్ పార్టీ తోటి అలయన్స్ చేసుకుని ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. అది ఆర్మీ నామినేట్ చేయడం జరిగింది ఆయన్ని. అసలు మెజారిటీ వచ్చిన ఇమ్రాన్ ఖాన్ గారు జైల్లో ఉన్నారు. ప్రస్తుతం ఉన్న చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ 4 రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్స్ ని ఇమ్రాన్ ఖాన్ గారితో చర్చలు జరపడానికి పంపిస్తున్నట్టు లాస్ట్ 1 వీక్ 10 డేస్ నుంచి పంపిస్తున్నట్టు రిపోర్ట్స్ వస్తున్నాయండి. కానీ ఇంకా అది తెగలేదు. ఈ మధ్యలో ఒకవేళ ఇమ్రాన్ ఖాన్ గారిని బయటకు వస్తే షహబాజ్ షరీఫ్ గారి పొజిషన్ పోతుంది. అందుకని షహబాజ్ షరీఫ్ గారు తన పొజిషన్ కన్సాలిడేట్ చేసుకోవాలి. ఎలా చేసుకుంటారు? ఏదైనా అవార్డు భారతరత్న ఈక్వలెంట్ ఇవ్వచ్చు. కానీ ఆసిమ్ మునీర్ గారి దగ్గర ఆ అవార్డు ఆల్రెడీ ఉంది, నిషానే ఇమ్తియాజ్ అని. అది వాళ్ళకి భారతరత్న ఈక్వలెంట్. ఇప్పుడు భారతరత్నకి ఈక్వలెంట్ పైన ఏమిస్తారు? ఇంకా ఈ ఫీల్డ్ మార్షల్ ఒక ర్యాంక్ దొరికిందండి. ఇది జనరల్ గా చిన్న దేశాల్లో హానరీగా ఇస్తారు. అంటే ఒక యుద్ధం గెలిచిన తర్వాత లేకపోతే కమెండబుల్ సర్వీసెస్ చేసిన తర్వాత రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఆయనకి లైఫ్ లాంగ్ జీతం ఇస్తా, లైఫ్ లాంగ్ యూనిఫామ్ ఇస్తా, తర్వాత కొంచెం సెక్రటేరియల్ అసిస్టెంట్స్ అంటే ఒక డ్రైవరు, ఒక సహాయకు ఇంట్లో పని, ఆయనకి బట్లర్ కింద ఉండడానికి, తర్వాత ఒక పిఏ, వీటినన్నింటినీ ఫైనాన్స్ చేస్తా గవర్నమెంట్ ఇస్తుంది. ఇది ఆల్రెడీ పోస్ట్ మన దేశంలో 5 స్టార్ ర్యాంక్ అంటే కదా, అది 5 స్టార్ ర్యాంక్, అత్యున్నతమైనటువంటి పదవి. ఎగ్జాక్ట్లీ. ఇది సెకండ్ వరల్డ్ వార్లో అయితే జర్మనీకి దాదాపు 40 లక్షల సైన్యం ఉండేది. అప్పట్లో ఆఫ్రికాలో ఒక ఫీల్డ్ మార్షల్, యూరోప్లో ఒక ఫీల్డ్ మార్షల్, ఇటు ఈస్ట్ సైడ్ రష్యా అండ్ టర్కీ సైడ్ ఒక ఫీల్డ్ మార్షల్, 3 ఫీల్డ్ మార్షల్స్ని ఆయన పెట్టుకున్నారు. అలాగే ఎయిర్ ఫోర్స్లో కరస్పాండింగ్గా ఉండేది. ఎయిర్ ఫోర్స్లో దీనికి ఈక్వలెంట్ ర్యాంకు మార్షల్ ఆఫ్ ది ఎయిర్ ఫోర్స్ అంటారు. అలాగే నేవీలో అడ్మిరల్ ఆఫ్ ది ఫ్లీట్ అంటారు.
మన ఇండియాలో ముగ్గురికే ఇచ్చారు. దీని తర్వాత ఎయిర్ ఫోర్స్ లో ఫస్ట్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ అర్జన్ సింగ్, ఆయనకి నాకు ఎగ్జాక్ట్ ఇయర్ గుర్తులేదు, చనిపోయే ముందర 4-5 ఏళ్ల ముందర ఇచ్చారు ఆయనకి. ఆయనకి కూడా మన దేశంలో ఇవ్వడం జరిగింది ఆనరీ. ఇది కూడా ఆనరీ. వాళ్ళు జీవితాంతం యూనిఫామ్ వేసుకోవచ్చు, కానీ ఏ రెస్పాన్సిబుల్ పొజిషన్ ఆయనకి ఇవ్వరు. కేవలం మోటివేషన్ కోసం, రికగ్నిషన్ కోసం వాళ్ళని దేశంలో వాడతారు, గౌరవించుకోవడానికి వాళ్ళకి అది ఇవ్వడం జరుగుతుంది. అవును. బట్ ఎక్స్ట్రాడినరీ కంట్రిబ్యూషన్. ఇప్పుడు పాకిస్తాన్ లో మనం షహబాజ్ షరీఫ్ గారి గురించి ఆల్రెడీ చర్చించాం. ఇప్పుడు ఇంకా మిగిలింది అసీం మునీర్. అసీం మునీర్ గారు ఏంటంటే ఒక ఫండమెంటలిస్ట్ హఫీజ్ అన్న టైటిల్ కూడా తీసుకున్నారు. ఆర్మీలో ఉంటా జనరల్ జియావుల్ హక్ టైంలో ఫండమెంటలిజంలో ఆయన బాగా ట్రైనింగ్ అయ్యారు. ఆయన టాప్ మోస్ట్ ప్రోడక్ట్. ఆయనకి ఏమనిపించిందంటే ఇప్పుడు ఇండో పాక్ వారు 72 గంటలు నడిచిందని మనం చెప్పుకుంటాం, వాళ్ళేమో 40 దానికంటే ఎక్కువ 90 గంటలు నడిచిందని వాళ్ళు చెప్పుకుంటారు. వాళ్ళు ఎంతో ఇండియాలో డిస్ట్రాయ్ చేస్తాం. వాళ్ళ పాకిస్తాన్లో రిపోర్ట్స్ వింటే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. జమ్మూ నుంచి శ్రీనగర్, అమృత్సర్, జైసల్మేర్, బార్మేర్, భుజ్ అన్ని డ్యామేజ్ చేసామని చెప్పుకుంటారు. మన ఇండియా వెళ్ళి అమెరికాని రిక్వెస్ట్ చేసింది సీజ్ ఫైర్ కోసం. అందుకని అమెరికా వాళ్ళని ప్రోత్సహించింది సీజ్ ఫైర్ తీసుకోమని, యాక్సెప్ట్ చేయమని అని వాళ్ళు చెప్పుకుంటారు. కానీ ఆయనకి హార్ట్ ఆఫ్ హార్ట్ తెలుసును, ఎందుకంటే వాళ్ళ కిరాణా హిల్స్ లో ఏదో మొత్తం మీద జరిగింది. ఎగ్జాక్ట్ నేచర్ ఆఫ్ ఆపరేషన్ మన ఇండియా కూడా డిస్క్లోజ్ చేయట్లేదు. అలాగే వేరే కంట్రీస్ ఏమైనా ఇన్వాల్వ్ అయ్యి ఉంటే, అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ ఏమైనా ఇన్వాల్వ్ అయ్యి ఉంటే వాళ్ళు కూడా చేయట్లేదు. కానీ చైనా మాత్రం సటన్లీ ఇంటర్ఫియర్ అయింది. ఎందుకంటే 10వ తారీఖు మధ్యాహ్నం చైనా నుంచి వాళ్ళ కాల్స్ వచ్చినాయి. అమెరికా ఇనిషియేటివ్ తీసుకుంటుంది, నా ఇనిషియేటివ్ పోతుంది, తర్వాత మీరు న్యూక్లియర్గా కొంచెం దెబ్బతిన్నారు, మా ఎయిర్ క్రాఫ్ట్స్ మీరు నడపలేకపోతున్నారు. అలాగే టర్కీ నుంచి వచ్చిన యూఏవీస్ ఏవైతే ఉన్నాయో, బర్కెత్యార్ యూఏవీస్, పాకిస్తాన్ ఆర్మీ నడపలేకపోయింది. అందువల్ల టర్కిష్ టెక్నీషియన్స్ అక్కడికి వచ్చి నడపాల్సి వచ్చింది. అందులో 2 అఫీషియల్ రిపోర్ట్స్ ప్రకారం 2 చనిపోవడం కూడా జరిగింది. ఇదంతా జరిగిన తర్వాత చైనా వాళ్ళని మోటివేట్ చేసింది. దీనివల్ల వాళ్ళు అమెరికాకి పరిగెత్తిన వెళ్ళడం జరిగింది. తర్వాత డీజీఎంఓ లెవెల్ టాక్స్ కింద ఇనిషియేట్ చేయడం జరిగింది. కానీ ఆ రోజు కొంచెం వాళ్ళ కమాండ్ అండ్ కంట్రోల్ స్ట్రక్చర్లో అంత క్లారిటీ లేక మళ్ళా కొంచెం సీజ్ ఫైర్ వయలేట్ చేయడం జరిగింది. కానీ మన్నాటికల్లా స్థిరపడింది. ఆ రోజున కూడా అంటే 11వ తారీఖున కూడా వాళ్ళు ఎంత భయపడ్డారంటే, అమృత్సర్ జమ్మూ మధ్యలో మనం ఎక్కడ అటాక్ చేస్తాం, పీఓకేని పార్షియల్లీ తీసుకుంటామని వాళ్ళు సర్వేలెన్స్ చేశారు, విపరీతంగా సర్వేలెన్స్ చేశారు. దాంతో పాటుగానే జైసల్మేర్, ఎందుకంటే 71 వార్లో మన బార్మేర్ సెక్టర్లో చాలా 90 కిలోమీటర్ల వరకు లోపలికి వెళ్ళిపోయాం. ఆ పరిస్థితి, పాత పరిస్థితి చూసుకుని వాళ్ళకి భయం వేసింది. అలాగే భుజ్లో కొంత ఏరియా అన్డిమార్కెటెడ్ ఉంది, ఇంకా అది కొంచెం డిస్ప్యూట్లో నడుస్తుంది. ఒక 4-5 కిలోమీటర్లు అటేపు క్లెయిము ఇటేపు క్లెయిము నడుస్తున్నాయి. అక్కడ మనం ఏమన్నా ఫైనలైజ్ చేస్తామా అన్నది కూడా భయపడింది. అందుకని భుజ్లో కూడా చాలా వరకు అట్లా చేసింది, చూపించింది సర్వేలెన్స్. ఈ విధంగా అసీం మునీర్ గారికి ఎలా కన్సాలిడేట్ చేసుకోవాలో తెలియలేదు. సో ఆయనకి ఆల్రెడీ తెలుసు, భారతరత్న ఈక్వలెంట్ నిషానే ఇంతియాజ్, ఎన్ఐ అంటారు అబ్రివేషన్ లో, అది ఆల్రెడీ ఉంది. ఇంకెంతకంటే ఏం పైగా ఎత్తగలరు? ఓకే, ఫీల్డ్ మార్షల్ అవుతాను. ఫీల్డ్ మార్షల్ అయినా కానీ ప్రస్తుతానికి ఆయన ఆర్మీ చీఫ్ పదవి వదలలేదు. ఒకవేళ షహబాజ్ షరీఫ్ గారిని, ఇమ్రాన్ ఖాన్ గారు కానీ ఏదైనా సరే గొడవ చేసి సివిల్ వార్ కింద ఏదైనా మొదలైతే ఈయన 100% కంట్రీ టేక్ ఓవర్ చేసేస్తారు. ప్రస్తుతానికి 5గురే పాకిస్తాన్ ఆర్మీలో దాదాపు 35 ఏళ్ళు పరిపాలించారు. అయూబ్ ఖాన్ గారు 1957లో మార్షల్ లా ఇంపోజ్ చేసి, తర్వాత యాహియా ఖాన్ గారు, తర్వాత జనరల్ జియా, దాని తర్వాత జనరల్ ముషరఫ్. ఈయన దాదాపు 5వ వ్యక్తి అనుకోవాలండి. ఇందులో ఏమైందంటే జనరల్ ముషరఫ్ తర్వాత ఎవరైతే చీఫ్స్ వచ్చారో, జనరల్ కయానీ కానివ్వండి, వీళ్ళు ఎవరైనా కానివ్వండి, వీళ్ళందరూ ఒక వయా మీడియా, ఎందుకంటే ప్రపంచంలో డెమోక్రసీ బాగా స్ప్రెడ్ అవుతుంది, సౌదీ అరేబియాలో కూడా కొంచెం రిఫార్మ్స్ జరుగుతున్నాయి. దీనివల్ల ఏం చేశారంటే సివిలియన్ ఫ్రంట్ పెట్టుకుని వాళ్ళు వెనకాల పరిపాలించడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఇది కన్సాలిడేట్ చేసుకోవడానికి తనకు తానే రికమెండ్ చేసుకుని వాళ్ళ మినిస్టీరియల్ క్యాబినెట్ మీటింగ్ ద్వారా అప్రూవ్ చేయించుకుని ఈ జనరల్ మునీర్ గారు ఫీల్డ్ మార్షల్ అయ్యారు. అంటే ఏంటంటే మన భారతదేశానికి దీనివల్ల మెసేజ్ ఏంటంటే, జనరల్ అసీం మునీర్ గారి యాటిట్యూడ్ లో ఏ మాత్రం చేంజ్ లేదు.
అంటే ఆయన టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ప్రోత్సహిస్తూనే ఉంటారు. ఆయన బేసిక్ యాటిట్యూడ్లో ఏంటంటే భారతదేశం పాకిస్తాన్ ఎప్పుడు కలిసి ఉండలేవు, తర్వాత హిందువులు ముస్లింలు ఎప్పుడు కలిసి ఉండలేరు. మూడోది ఏంటంటే జమ్మూ కాశ్మీర్ ఎప్పుడు జుగులర్ వీన్, అంటే ఇంకా పాకిస్తాన్కి ఇంట్రెస్ట్ కనిపిస్తుంది, అది ఎప్పుడు ఇంకా కావాలనుకుంటాం. అందులో కాంప్రమైజ్ అవ్వడానికి జనరల్ ముషరఫ్ గారు అప్పట్లో అవుట్ ఆఫ్ ది బాక్స్ సొల్యూషన్ అని చెప్పి కేవలం మాకు కాశ్మీర్ వ్యాలీ ఇచ్చేయండి, మిగతాదంతా మీరు ఉంచుకోండి, ఎల్సీ ఎలా ఉందో అలానే ఆయన ప్రపోజ్ చేయాలని చూశారు. ఏదో 8 రీజియన్స్ ఇలాగేదో టెక్నికల్గా పెట్టారు. కానీ బేసికలీ ఆయన అడిగింది ఏంటంటే అనంతనాగ్ వరకు, కాజీగుండ్ వరకు ఉన్న కాశ్మీర్ వ్యాలీ, అటు సోనమర్గ్ వరకు, ఇటు గుల్మర్గ్, అటు కుప్వాడ, ఈ ఏరియా ఏదైతే ఉందో అది పాకిస్తాన్కి ఇచ్చేసేటట్టు ఆయన అడిగారు ప్రపోజల్. దాన్ని అవుట్ ఆఫ్ ది బాక్స్ సొల్యూషన్ అని పెట్టారు. ఇప్పుడు ఈయన అటువంటిది కూడా చేసే పరిస్థితి ఏం కనిపించట్లేదు. ఇప్పుడు ఎవరైతే టెర్రరిస్టులు ఉన్నారో, టెర్రరిస్ట్ లీడర్స్ ఉన్నారో వాళ్ళకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి, ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారంటే మొన్న బహావల్పూర్లో జరిగినప్పుడు అక్కడ కోర్ కమాండర్ వీళ్ళందరూ అటెండ్ అయ్యారు. అలాగే నిన్న కరాచీలో జరిగినప్పుడు ఒక లీడర్ సైఫుల్లా పోయినప్పుడు అక్కడ లోకల్ ఆర్మీ కమాండర్ ప్లస్ లోకల్ ఇంపార్టెంట్ సివిల్ డిగ్నిటరీస్ ఏదో స్టేట్ లెవెల్ స్టేట్ ఆనర్స్ తోటి ఇంప్లిమెంట్ చేస్తున్నట్టు చేశారు. దీన్ని బట్టి టెర్రరిజానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో తెలుస్తుంది. కలిసి పనిచేస్తున్నట్టే లెక్క. ఎగ్జాక్ట్ బి టీమ్ లాగా పనిచేస్తున్నారు. బి టీమ్ కాదండి, యాక్చువల్ గా ఏ టీము వాళ్ళని ఫ్రంట్ లో పెట్టుకుంటున్నారు, ముందర వాళ్ళని పెట్టుకుంటున్నారు. గవర్నమెంట్ లో సివిలియన్ గవర్నమెంట్ ఎలా చూపిస్తున్నారో అలాగే ఈ టెర్రరిస్టులని ముందర చూపిస్తున్నారు. యాక్చువల్ చేసేది పాకిస్తాన్ వాళ్ళే. మొత్తం ఆపరేషన్ ప్లానింగ్ దగ్గర నుంచి రికనసెన్స్, సర్వేలెన్స్, ప్లానింగ్, అన్ని మెటీరియల్ సపోర్ట్, అన్ని ఫైనాన్సెస్ అన్ని పాకిస్తాన్ ఆర్మీ నుంచి వస్తున్నాయి. అందులో డౌట్ ఏమీ లేదు. మొన్న పహల్గామ్ దాడిలో కూడా ఇద్దరు ఎస్ఎస్జి కనీసం ఎన్సిఓస్ వాళ్ళు, ఇఫ్ నాట్ ఆఫీసర్స్, వాళ్ళు వచ్చి ఫైరింగ్ లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. వాళ్ళు ఇంకా దొరకలేదు. అది ఈ రోజు కాకపోతే రేపన్నా దొరుకుతారు. ఒకళ్ళు ఇండియాలో ఉండుంటే, ఒకళ్ళ బంగ్లాదేశ్ రూట్ లో కానీ ఇటు ఎల్సీ రూట్ లో కానీ ఎక్స్ఫిల్ట్రేషన్ చేయగలిగి ఉంటే వాళ్ళు తప్పించుకుని ఉంటారు ఈ పాటి. సో ఆసిం మునీర్ పై కూడా ఆర్మీలోనే చాలామంది అతనితో పాటు కలిసి పనిచేసినటువంటి వాళ్ళు కూడా యాసిం మునీర్ అనేవాడు ఒక పెద్ద మోసగాడు, అసలు ఇతనికి ఈ స్థాయికి ఉండాల్సినటువంటి అర్హతలు ఏమి కూడా లేవు, ఈ మోసం చేసో లేకపోతే ఇంకోటి ఎవరినో తొక్కేసో ఈ స్థాయికి వచ్చాడు, పెద్దగా యుద్ధ వ్యూహాలు యుద్ధతంత్రాలు తెలిసినవాడు కూడా కాదు అని చెప్పి మనకి వార్తలు విశ్లేషణలు కూడా వినబడుతుంటాయి. ఎలా ఈ స్థాయికి వచ్చాడు అసలు? కరెక్టేనండి, ఇది ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఈయన మునీర్ గారు ఫస్ట్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్. వెస్టర్న్ కంట్రీస్ లో ఏ కోర్సు చేయలేదు. అంటే జనరల్ గా హైయర్ కమాండ్ కోర్స్ అని, సీనియర్ కమాండ్ కోర్స్ అని, జూనియర్ కమాండ్ కోర్స్ అని, తర్వాత ఎన్డీసీ ఈక్వలెంట్ అంటే మామూలుగా సివిలియన్స్ అయ్యే సర్వీసెస్ తోటి ఫారిన్ కంట్రీస్ తోటి చేస్తారు. ఈ 4 కోర్సులు చాలా ఇంపార్టెంట్. ఈ 4 కోర్సుల్లో ఏదో ఒక కోర్సు అమెరికాలో కానీ యూకేలో కానీ జనరల్ గా ప్రతి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఇప్పటి వరకు 17 మంది అయ్యారు. మన దేశంలో 34 మంది పైన అయ్యారు, అది వేరే సంగతి అని. వాళ్ళు ఆ 17 మందిలోనూ ఈయన ఫస్ట్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఏ కోర్సు చేయలేరు. ఈయన కళ్ళల కింద స్టడీ లీవ్ తీసుకుని 2 ఏళ్ళు ఖురాన్ని బట్టి హఫీజ్ అయ్యారు. అంటే ఈయన ఎటువంటి మనిషో మనం ఆలోచించుకో. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈయన టోటల్లీ ఎగనెస్ట్ సోషల్ మీడియా. అంటే ఏంటంటే జనరల్ గా ఇస్లాం మతంలో ఛాందసవాదులు ఎలా ఉంటారో, ఫండమెంటలిస్ట్ ముల్లాసు కానీ ఎవరైనా కానీ, ఈయన అటువంటి మనిషి. సోషల్ సో అందువల్ల ఏంటంటే మన ఇండియాకి ఇప్పుడు ప్రస్తుతానికి మన ఆఫ్ సింధూర్ క్లోజ్ చేయలేదు, ఇంకా నడుస్తూనే ఉంది. మనం 2 పాయింట్లు అడుగుతున్నాం. టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ క్లోజ్ చేయమని కొంతవరకు ఈ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఇన్ఫార్మల్ గా 4-5 టెర్రరిస్ట్ లీడర్స్ ని హ్యాండ్ ఓవర్ చేయమని అడుగుతున్నట్టు రిపోర్ట్స్ వస్తున్నాయి. ఎల్ఈటి లీడర్, తర్వాత అందులో జకీర్ రహమాన్ ఇన్వాల్వ్డ్, ఎందుకంటే 26 లెవెల్లో ఉన్నాడు కాబట్టి. అలాగే బహావల్పూర్ నుంచి జేఎం లీడర్స్, అలాగే మన ఇండియన్ సయ్యద్ సలావుద్దీన్ లీడర్స్, వీళ్ళందరినీ హ్యాండ్ ఓవర్ చేయమని అడుగుతానికి ట్రై చేస్తున్నట్టు రిపోర్ట్స్ వస్తున్నాయి. 2 పాయింట్ ఏంటంటే మనం కేవలం పిఓకే మీద మాట్లాడతాం. పాకిస్తాన్ సైడ్ నుంచి 2 మాట్లాడకుండా కేవలం ఐడబ్ల్యూటీ మాట్లాడతాం. సో ఏంటంటే ఈ 2 మాటలు రైలు పట్టాల్లాగా ఎక్కడా కలిసే అవకాశం లేదు. అంటే నా అభిప్రాయం ఏంటంటే, నా అసెస్మెంట్ ఏంటంటే,
ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న సీజ్ ఫైర్ పాకిస్తాన్ అడ్వాంటేజెస్గా చూసుకుని చైనా నుంచి ఎక్విప్మెంట్, మెటీరియల్, అలాగే టర్కీ నుంచి తీసుకొచ్చిన ఎక్విప్మెంట్ మీద ట్రైనింగ్ తీసుకోవడానికి వాడతారు. ఆల్రెడీ మీడియా రిపోర్ట్స్ ప్రకారం ఆగస్టు 1 లోపల 30 J-30 విమానాలు, అంటే ఇవన్నీ మన సపోజ్ టు బి థియరిటికల్లీ మన రఫేల్ కంటే సుపీరియర్, ఎందుకంటే అది 5th జనరేషన్, మన రఫేల్లోమో 4.5 జనరేషన్. ఆ విధంగా సుపీరియర్ అవ్వాలి, కానీ అది ఎంతవరకు టెస్ట్ అవ్వలేదు. అవి 30 ఎమర్జెన్సీలో ఇచ్చేస్తాం. ఆ తర్వాత నవంబర్ లోపల టోటల్ 40 పూర్తి చేస్తాం అని వాళ్ళు ఆల్రెడీ చెప్తున్నారు. 40 అంటే మన ఎయిర్ ఫోర్స్ పార్లెన్స్లో 2 స్క్వాడ్స్ విత్ రిజర్వ్స్ అవుతాయి. ఒక స్క్వాడ్లో 18 విమానాలు ఉంటాయి. అటువంటి వాటిలో 3 ఫ్లైట్లు ఉంటాయి. అంటే మొత్తం 3 ఫ్లైట్లు 6 ఫ్లైట్లు ప్లస్ 2 విమానాలు స్పేర్ పెట్టుకుని 40 విమానాలు వాళ్ళకి త్వరలోనే వచ్చే అవకాశం ఉంది. అంటే ఇవన్నీ కొనుక్కుంటారా, లేకపోతే చైనా ఊరికే దానం చేసేస్తుందా? చైనా 50% డిస్కౌంట్ ఆఫర్ చేసిందని వస్తుంది. అది బహుశా నవ్వడానికి అయి ఉండొచ్చు, ఎందుకంటే అందరికీ ఇప్పుడు చైనా పాకిస్తాన్ వ్యవహారాలు నవ్వొస్తుంది. ఒక ఇంగ్లీష్ సినిమా ఉందండి, ఒక ఆఫ్రికన్ లిబియా కంట్రీని బేస్ చేసుకుని వాళ్ళల్లో డిక్టేటర్ ఎలా ఉంటాడో చూపిస్తారు. అతనే ఫీల్డ్ మార్షల్, అతనే అడ్మిరల్ ఆఫ్ ది ఫ్లీట్, అతనే మార్షల్ ఆఫ్ ది ఎయిర్ ఫోర్స్. నాకు ఇంకా పొద్దున్న ఏమనిపించిందంటే ఈయన అట్లీస్ట్ ఫీల్డ్ మార్షల్ గా డిక్లేర్ చేసుకున్నాడు. అడ్మిరల్ ఆఫ్ ది ఫ్లీట్ కానీ లేకపోతే మార్షల్ ఆఫ్ ది ఎయిర్ ఫోర్స్ కానీ డిక్లేర్ చేసుకున్నాడు. అది కూడా డిక్లేర్ చేసుకుంటాడేమో, అది కూడా డిక్లేర్ చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఈయనకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్. ఆయన్ని సర్వీస్ ఎక్స్టెండ్ చేశారు. ఆయనకి సర్వీస్ ఈ నెల వచ్చే నెల అయిపోవాల్సిన ఉంది, కానీ ఆయన సర్వీస్ 2 ఏళ్ళు ఎక్స్టెండ్ చేసినట్టు రిపోర్ట్ వస్తుంది. అంటే బహుశా కొన్ని నెక్స్ట్ ఏదైనా అయితే ఆయన కూడా మార్షల్ ఆఫ్ ది ఎయిర్ ఫోర్స్ చేస్తారని నాకు అనుమానం. అటువంటి పరిస్థితికి వచ్చిందని ఈ లోపల ఎమ్యునిషన్ ఇటువంటి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ వాళ్ళ ఎక్స్ట్రా టైం పనిచేసి వాళ్ళకున్న స్పేస్ రిప్లెనిష్మెంట్, అలాగే టర్కీ నుంచి వచ్చిన ఎక్విప్మెంట్ మీద ట్రైనింగ్, దాంతో ఇంటగ్రేషను చేయించాలనుకుని చూస్తారు. ఈ లోపల J-17 విమానంలో 289 మిస్టేక్స్ పాయింట్అవుట్ చేసినట్టు పాకిస్తాన్ ఆర్మీ పైలట్స్ చైనాకి పాయింట్అవుట్ చేసినట్టు రిపోర్ట్స్ వస్తున్నాయి. వీటిని చైనా రెక్టిఫై చేయాలని చూస్తుంది. సో ఎగ్జిస్టింగ్ ఎయిర్ క్రాఫ్ట్ని అప్గ్రేడ్ కూడా చేసే అవకాశం ఉంది. ఈ సీజ్ ఫైర్ ఎంతకాలం నడిస్తే అంతకాలం మీద డిపెండ్ అవ్వం. సో ఆ విధంగా ఏంటంటే మనకి జనరల్ అసీం మునీర్ గారు అక్కడ పవర్లో ఉన్నంత వరకు ఆయన డిఫాక్టో రూలర్, డిక్టేటర్, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్. తర్వాత ఆయన కన్సాలిడేట్ చేసుకున్నారు దేశంలో ఆయన పొజిషన్. బలూచిస్తాన్ మీద హెవీగా విరుచుపడతారు, చాలా హ్యూమన్ రైట్ వయలేషన్స్ అవుతాయి. టీటీపీ మీద ఒక మాదిరిగా విరుచుపడతారు. ఎందుకంటే టీటీపీ మీద ఎక్కువ విరుచుపడితే ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న తాలిబాన్ పాకిస్తాన్ మీదకి వస్తుందని, ఎలాగా వాళ్ళ మధ్యన డిస్ప్యూట్ ఉంది, ఎందుకంటే దురంద లైన్ మీద డిస్ప్యూట్ ఉంది. అలాగే పాకిస్తాన్ బోర్డర్లో ఉన్న 8 ట్రైబల్ రీజన్స్లో ట్రైబల్స్ అంతా ఆఫ్ఘనిస్తాన్ సపోర్ట్ తీసుకుంటారు. అందుకని ఆయన ఎక్కువ ప్రెషర్ పెట్టరు అక్కడ. కానీ బలూచిస్తాన్ మీద ఇరాన్లో కూడా కొంత బలూచిస్తాన్ క్లెయిమ్డ్ పోర్షన్ ఉంది, అంటే సేమ్ ట్రైబల్ పీపుల్ ఉంటారు అక్కడ. వాళ్ళకి కూడా ఇరాన్కి కూడా పాకిస్తాన్కి సపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంది. అంటే వాళ్ళు బలూచిస్తాన్, ఇండిపెండెంట్ బలూచిస్తాన్ ప్రిఫర్ చేయరు, ఇరాన్ కూడా. సో ఆ విధంగా విరిచిపడే అవకాశం ఉంది. అంటే నా అభిప్రాయంలో ఈ 3 జరిగే అవకాశం ఉంది. వాళ్ళకి ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే అసీం మునీర్ గారు ఎంత కన్సాలిడేట్ చేసుకున్నారంటే ఆయన కో చైర్పర్సన్ జనరల్గా పొలిటికల్ పీపులే ఉంటారు. స్పెషల్ సెల్ ఫర్ అంటే ఎకనామిక్ జోన్ ఫెసిలిటేషన్కి ఒక స్పెషల్ సెల్ ఉందండి వాళ్ళకి. దానికి ఆయన కో చైర్మన్ కింద ఆయనే పెట్టేసుకున్నారు. అందుకనే ఎన్ఆర్ఐస్ని అడ్రస్ చేయాలన్నా, ఫారిన్ నుంచి వచ్చే ఇన్వెస్టర్స్ని అడ్రస్ చేయాలన్నా, ఒకవేళ ఏదైనా ఎకనామిక్ పాలసీ అడ్రస్ చేయాలన్నా అది కూడా అసీం మునీర్ గారే తీసుకుంటారు. ఈరోజు కో చైర్మన్ కింద ఇంకో కో చైర్మన్ కింద ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు, కానీ ఏందే డెసిషన్ మేకింగ్ అవుతుంది. అంటే ఇప్పుడు వరకు ఏ చీఫ్స్ జనరల్గా ఎకానమీలో పెద్దగా వేలు పెట్టలేదు, దాన్ని అడ్వైజర్స్ వదిలేశారు. ఈయన అందులో కూడా వేలు పెట్టే అవకాశం. ఒకవేళ ఇమ్రాన్ ఖాన్ గనక జైలు నుంచి బయటకు వస్తే ఇతర పరిస్థితుల్లో పొజిషన్లో ఏమైనా మార్పు వచ్చే అవకాశం ఉందా, లేకపోతే? ఉందండి. నాకేమనిపిస్తుందంటే ఒకవేళ ఇమ్రాన్ ఖాన్ గారికి అగ్రిమెంట్ కింద ఉంటే ఈయన కింద పనిచేయడానికి ఆయన ప్రైమ్ మినిస్టర్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే దానివల్ల లోపల ఉన్న సివిల్ వార్, ఎందుకంటే ఒకటి గమనించాలండి, 2 ఏళ్ల క్రితం మేలోనో మార్చ్ 24th మే 24th 2023లో లాహోర్ కోర్ కమాండర్ ఇంటి మీద దాడి జరిగింది. ఇది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ పాకిస్తాన్ వంటి దేశంలో. అంటే ఏంటంటే ఆర్మీకి కూడా కొంచెం గ్రిప్ పోతుందండి. అంటే సివిల్ వార్ ప్లస్ ఇమ్రాన్ ఖాన్ గారికి సపోర్ట్ బాగా పెరుగుతుంది.
దానివల్ల ఏంటంటే ఈ సివిల్ వార్ని అవాయిడ్ చేయడానికి ఇమ్రాన్ ఖాన్ గారిని పైకి తీసుకురావచ్చు. సో ఇమ్రాన్ ఖాన్ గనక ఇతను పెట్టే టర్మ్స్ కండిషన్స్కి ఒప్పుకుంటే అతను బయటకు వచ్చి షహబాజ్ షరీఫ్ను తప్పించి ఇతను ప్రైమ్ మినిస్టర్ అయ్యే, ఇమ్రాన్ ఖాన్ ప్రైమ్ మినిస్టర్ అయ్యే అవకాశం ఉందంటారు. ఇంకో వయా మీడియా అవ్వచ్చండి. ఇమ్రాన్ ఖాన్ గారు బయటకు వస్తారు, కానీ ఆయన ఆనరీ ర్యాంక్లో ఉండి, అంటే పీటీఐ చైర్మన్గానే ఉండి, వేరే అతన్ని నెంబర్ 2ని వాళ్ళకి ఎవరికైతే అమోద్యం ఉందో ఆయన్ని ప్రైమ్ మినిస్టర్ చేసే అవకాశం ఉంది. ఆ విధంగా చూస్తే ఒకప్పుడు నవాజ్ షరీఫ్ గారితో పనిచేసిన తర్వాత పీపీపీలో పనిచేసి కొన్ని రోజులు పీపీపీలో పనిచేసి ఇప్పుడు ప్రస్తుతానికి డిప్యూటీ కింద ఉంటున్నారు ఒక ఆయన ఇండియా మన దుల్లత్ గారితో రా టైంలో ఆయన డిఫెన్స్ మినిస్టర్ చీఫ్ కూడా అదే ఇన్ఛార్జ్ కూడా చేశారు. సో ఆయన్ని ప్రైమ్ మినిస్టర్ చేసే అవకాశం కూడా ఉంది. ఎవరు ఇషాక్ దార్ కాదండి, ఇప్పుడే పేరు చెప్తాను, దుర్రాని అంటున్నాను, దుర్రాని, సయ్యద్ దుర్రాని. ఆయన యాక్చువల్ ఇండియన్, ఆయన ఏమంటాడంటే నేను ఇండియన్ రాజ్పూత్ ఫ్యామిలీ నుంచి వచ్చాను, నాకు రాజరికం ఇంకా ఉందంటారు ఆయన. సో మొత్తానికి ఒక మతోన్మాదని తీసుకెళ్ళి, మత ఛాందసవాదిని తీసుకెళ్ళి ఫీల్డ్ మార్షల్గా పెట్టుకుంది పాకిస్తాన్. మరి ఇక ఏం జరుగుతుందో చూడాలి. మీరు అన్నట్టుగా రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది. షహబాజ్ షరీఫ్ ఏమో తన పోస్ట్ను కాపాడుకోవడం కోసం ఇతనికి సపోర్ట్ చేశాడు. మరి ఎలాంటి మీరు అన్నట్టు ఇమ్రాన్ ఖాన్ బయటకు వస్తాడా, ఏం జరుగుతుంది అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మరి పాకిస్తాన్ లాంటి దేశంలో ఏదైనా సాధ్యమే. మిగతా ప్రపంచం అంతా ఒకవైపు వెళ్తుంటే పాకిస్తాన్లో మాత్రం తిరోగమన దిశగా వెళ్తూ ఉంటుంది. యుద్ధంలో వీరులకి ఇవ్వాల్సినటువంటి గౌరవం యుద్ధంలో దద్దమ్మలాగా చవటలాగా ఓడిపోయినటువంటి ఆసిమ్ మునీర్ని తీసుకెళ్లి ఫీల్డ్ మార్షల్ అనేటువంటి పదవిలో కూర్చోబెట్టారు. చూడాలి మరి పాకిస్తాన్ భవిష్యత్తు ఎలా ఉంటుందో, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడనేది. మీ అభిప్రాయాలు ఏమైనా ఉంటే ఈ అంశానికి సంబంధించి తప్పకుండా మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయచ్చు. ఎన్హెచ్ టీవీ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.